హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ ఏంటి తెలుసా? అసలు పిల్లలు లేట్ టాకర్సా? లేదంటే స్పీచ్ డిలే ఉందా అని ఎలా తెలుసుకోవాలనేది చెప్తాను. అండ్ టాప్ 5 టెక్నిక్స్ అయితే నేను చెప్తాను. ఇది బోత్ స్పీచ్ డిలే కిడ్స్‌కి అండ్ లేట్ టాకర్స్‌కి ఇద్దరికీ కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఈ టిప్స్ కనుక మీరు నేను చెప్పింది చెప్పినట్టు కనుక ఫాలో అయితే మీరు 1 వీక్‌లోనే మంచి రిజల్ట్స్ చూస్తారు. సో, నేను ఒక్కొక్క టెక్నిక్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ లాస్ట్ టెక్నిక్ అయితే మై ఫేవరెట్ టెక్నిక్. నేను క్యాండీతో చాలా ఎక్కువగా చేపిస్తూ ఉంటాను. ఈ 5 టెక్నిక్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి కిడ్‌కి. అండ్ వీటిలతో పాటు ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు అనేది నేను వీడియోలో మీకు చెప్పుకుంటూ వెళ్తాననమాట. సో, ఎండ్ వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ వీలైనంత ఈజీ వేలో, అండర్‌స్టాండబుల్ వేలో చెప్పడానికైతే ట్రై చేస్తాను. అండ్ కొత్తగా వచ్చినోళ్ళు మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంచి వీడియోస్ వస్తాయి. అండ్ పక్కనే ఉన్న బెల్‌ని టర్న్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో ఫాలో అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. సో, మామూలుగా ఏంటంటే పిల్లలు మైల్‌స్టోన్ ఉంటాయి కదా! అంటే మాట్లాడే మైల్‌స్టోన్ లైక్ 1 ఇయర్ టు 1 ½ ఇయర్‌లోకి మాక్సిమం ఒక సింగిల్ వర్డ్స్ అయితే పిల్లలు మాట్లాడతారనమాట. ఆ మైల్‌స్టోన్ రీచ్ అవ్వకపోతే మనం ఏంటంటే చాలా వరీ అయిపోతూ ఉంటాం కదా! సో, అలాంటప్పుడు మనకి డౌటొస్తుంది. ఎందుకు మాటలు రావట్లేదు అని చాలా బాధగా ఉంటుంది. సో, ఆ టైంలోనే మనకి చాలామంది చెప్పేది కూడా ఏంటంటే నిదానంగా వస్తాయిలే మాటలు అని చెప్తూ ఉంటారు. సో, ఐదర్ లేట్ టాకర్స్ అని చెప్తూ ఉంటారు. బట్ మనకి యాక్చువల్‌గా అది స్పీచ్ డిలేనా లేదంటే లేట్ టాకరా అనేది మనకి చాలా వరీగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు నేను స్పీచ్ డిలే చాలా వీడియోస్‌లో చెప్పాను. బట్ అగైన్ నేను స్పీచ్ డిలేకి, లేట్ టాకర్స్‌కి ఉన్న డిఫరెన్సెస్ అయితే చెప్తాను. సో దట్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీచ్ డిలేలో ఉన్న కిడ్స్ ఏంటంటే మెయిన్‌గా ఆహ్, అర్థం చేసుకోలేరనమాట. ఐ కాంటాక్ట్ కానీ, పాయింటింగ్ కానీ, అంత నేమ్ కాలింగ్ కానీ అంతా చాలా పూర్‌గా ఉంటది. కంపేర్ టు లేట్ టాకర్స్. సో అండ్ మాటలు కూడా మనం చెప్పేవి అంతగా అర్థం కాదు. అండ్ వాళ్ళు రెగ్యులర్ కమ్యూనికేషన్ అంటే డే బై డేలో మనం ఎలాంటి కమ్యూనికేషన్ అయితే చేసుకుంటామో అది అర్థం చేసుకోవడం గూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటది. యూజువల్‌గా 13 నుంచి ఒక 18 మంత్స్ లోపు పిల్లలు సింగిల్ వర్డ్స్ చెప్పాలి. ఒక 2 ఇయర్స్ దాటిన పిల్లలు 50-100 వర్డ్స్ మాట్లాడాలి. సో, అలా మాట్లాడలేరనమాట. స్పీచ్ డిలే ఉన్న కిడ్స్ అన్ని వర్డ్స్ అయితే చెప్పలేరు. సో, ఇదైతే స్పీచ్ డిలే కిడ్స్. ఒకవేళ లేట్ టాకర్స్ అంటే వీళ్ళకేంటంటే అన్నీ అర్థమవుతాయి. అంటే నార్మల్ పిల్లలతో కంపేర్ చేస్తే వాళ్ళలాగే సోషలైజేషన్ స్కిల్స్ ఉంటుంది. మోటార్ స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. థింకింగ్ ఎబిలిటీ ఉంటుంది. అంతా చాలా బావుంటుంది. బట్ ఏంటంటే మాటలు దగ్గరకొచ్చేటప్పటికి అదో పిల్లల్లాగా అంటే బాబు గాని, పాప గాని ఏజ్ ఉన్న వేరే పిల్లలతో కంపేర్ చేస్తే అంత మాటలు బాగా రావనమాట. సో, వీళ్ళని లేట్ టాకర్స్ అంటారు. మనకి స్పీచ్ డిలేలో పాయింటింగ్ కానీ, థింకింగ్ ఎబిలిటీ కానీ, ఐ కాంటాక్ట్ కానీ కొంచెం కంపేర్ టు లేట్ టాకర్స్ కొంచెం తక్కువగానే ఉంటుందనమాట. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. స్పీచ్ డిలే అనేది మైల్‌స్టోన్ డిలే అనుకోవచ్చా అని. కాదు. స్పీచ్ డిలే యూజువల్‌గా స్పీచ్ డిలే ఎవరెవరికుంటుంది? మెయిన్‌గా ఆటిజం ఉన్న కిడ్స్‌కొస్తుంది. లేదంటే మెంటల్ డెవలప్‌మెంట్ తక్కువగా ఉన్న కిడ్స్‌కి వస్తుంది. అండ్ డిలే డెవలప్‌మెంట్ ఉన్న కిడ్స్‌కి వస్తుందనమాట. అండ్ ఎక్కువ ఎక్సెసివ్ స్క్రీన్ టైమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎక్సెసివ్ స్క్రీన్ ఇవ్వడం వల్ల పిల్లలకి వాళ్ళు నేను ఆలోచించాలి, నేను నేర్చుకోవాలి, నేను మాట్లాడడానికి ట్రై చేయాలి అనే వాటన్నిటిల మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. ఈ 'కోకోమిలన్' కానీ, ఈ రైమ్స్ కానీ ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఆ కలర్‌ఫుల్ ప్రపంచంలోనే వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో దట్ వాళ్ళకేమవుతుందంటే, ఇంకా వీటన్నిటిని వాళ్ళు ఎందుకు నేనంత కష్టపడాలి అన్నట్టుగా ఉంటదనమాట. సో, ఒక లేజీ సిట్యుయేషన్స్‌కొచ్చేసి ఆ తర్వాత యూజువల్‌గా 2-5 ఇయర్స్ లోపే పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్‌మోస్ట్ 60-70% అని చెప్తూ ఉంటారు. అంత బాగా బిల్డ్ అవుతుంది. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ స్క్రీన్ ఇవ్వడం ద్వారా ఏంటంటే, వాళ్ళ డెవలప్‌మెంట్‌ని మనం అదిమి పెట్టేస్తున్నట్టనమాట. సో, అందుకనే స్క్రీన్ ఇవ్వొద్దని చెప్తున్నాను నేను. అండ్ స్క్రీన్ గనక మీరు ఆపేస్తే ఒకవేళ స్పీచ్ డిలే అయ్యి స్క్రీన్ వల్లే అయ్యుంటే మాత్రం కంపల్సరీ మీకు వితిన్ వీక్ ఆర్ 2 వీక్స్‌లోనే మీరు చిన్న చేంజెస్ అయితే స్లోగా చూడగలుగుతారు. సో, నేను అందుకే చెప్పేది ఎక్కువ యాక్టివిటీస్ చేపిస్తూ ఉండండి అని. యాక్టివిటీస్ చేపిస్తే మీకేమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్‌కి, కిడ్‌కి మధ్యలో బాండింగ్ పెరుగుతుంది. చాలా మంది నాకు చెప్తున్నారు పేరు పెట్టి పిలిచినా గూడా పలకటం లేదు. నేను పిలిచినా నా వైపు తిరిగి చూడటం లేదు అంటే
ఎందుకు చూడటం లేదు? ఎందుకు చూడటం లేదంటే మీ కిడ్‌కి మీకు మధ్యలో ఆ బాండింగ్ లేదనమాట. అంటే మీ ఎమోషన్‌ని మీ కిడ్ అర్థం చేసుకోలేకపోతున్నారు. అందువల్లే వాళ్ళు మీ కళ్ళు చూడలేకపోతున్నారు. మీరు పిలిచినా రావటం లేదు. సో, అది ముందు మనం బిల్డ్ చేసుకోవాలి అనంటే మనకి యాక్టివిటీస్ ఇస్ అ మెయిన్ బేస్‌మెంట్. సో, మనం ఏ యాక్టివిటీస్ అయినా గాని కిడ్స్ వేటిలతో ఎక్కువ ఆడుతూ ఉంటారు. వాటిల్ని బేస్ చేసుకొని మనం యాక్టివిటీస్ చేపిస్తూ ఉండాలి. అండ్ నాకు ఇంకా కామెంట్స్ వచ్చాయి. బ్లోయింగ్ యాక్టివిటీస్ పిల్లలు చేయట్లేదు అని. ఇంకొకళ్ళేమో విజిల్‌తో చేస్తున్నారు కానీ క్యాండిల్ అది ఆర్పమంటే ఆపట్లేదని అంటున్నారు. నేను వాళ్ళకి చెప్తుందేంటంటే లైక్ బ్లోయింగ్ యాక్టివిటీస్ ఇప్పుడు విజిల్ పెడతారు కదండీ! విజిల్ పెట్టినప్పుడు ఊదడానికి ట్రై చేసినప్పుడు విజిల్ తీసేసి క్యాండిల్ ఇట్లా ఎదురుగా పెట్టండి. అది ఆరిపోతది. వాళ్ళకి కొంచెం మ్యాజిక్ లాగా అనిపిస్తది. సో, తర్వాత నిదానంగా వస్తా ఉంటాయన్నమాట. ఏదో ఒక విధంగా చేపిస్తూ ఉంటే ఈ ఓరల్ మజిల్స్ ఉంటాయి కదా! ఇవన్నీ మంచిగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. అదే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత బబుల్స్ ఊదేది ఉంటుంది కదా! దాంతో ఇట్లా ఊదించటం కానీ, పేపర్స్ ఫ్లయింగ్ కానీ అసలు రకరకాలు ఉల్లిపాయ తొక్కులు ఎగరేపించటం కానీ, ఆహ్, కాగితాలు అదే కవర్స్ ఎగరేపించడం కానీ, చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అంటే తేలికగా ఊదితే వెళ్ళిపోయేలాంటి వస్తువులు గనక మనం చూజ్ చేసుకుంటే వాళ్ళకది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందనమాట. సో, అట్లా చిన్నగా తర్వాత మన దాంట్లో టాడ్లర్ యాక్టివిటీస్ ఒక 9 పార్ట్స్ ఉన్నాయి. తర్వాత హోమ్ స్కూలింగ్ సీరీస్ ఉంది. ఒక 13 పార్ట్స్ ఏమో ఉంది హోమ్ స్కూలింగ్ సీరీస్. అండ్ నేను ఇంకా ఈ రోజు నుంచి మళ్ళీ యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేస్తాననమాట. క్యాండీకి ఒక డిసిప్లిన్ పెట్టాలి అని అనుకుంటున్నాను కదా! ఈవినింగ్ కూడా కొంచెం తనకి రైటింగ్‌లో తన క్లాస్‌లో తను ఒక్కటే చిన్నదనమాట. మిగిలిన వాళ్ళందరూ రైటింగ్‌లో బావున్నారు. సో, తనతో ఆహ్ ఎగ్జామ్స్ అది రాసినప్పుడు తినికి ఇబ్బందవుతుందనమాట. అండ్ ఫస్ట్ నుంచి మనం హోమ్ స్కూలింగ్ అప్పటి నుంచి రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాం కదా! నేను ప్యాటర్న్ బుక్స్ ఇప్పుడు చేపిస్తున్నాను. అది కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో దట్ మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. నౌ షీ ఈజ్ ఏబుల్ టు ఆహ్, రైట్ అనమాట. స్టాండింగ్ లైన్ కానీ, స్లీపింగ్ లైన్ గానీ, అండ్ పెన్సిల్ పట్టుకునే గ్రిప్ కానీ అదంతా బాగా వచ్చేసిందనమాట. సో నేను ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మంచి యాక్టివిటీస్ వీడియోస్ ఒస్తాయి. మీ పిల్లలతో చేపిచ్చండి. ముందు మనం పేషెన్స్‌గా ఉండి చేపిస్తే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ మీరు ఎక్కడ ఏ స్పీచ్ థెరపీ సెంటర్స్‌కి తీసుకెళ్ళినా మీరు స్క్రీన్ ఆపేయకుండా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయకుండా ఉన్నా, ఎంత వేలు పోసి మీరు స్పీచ్ థెరపీ ఇచ్చినా కూడా పిల్లలు మాట్లాడరు. అంటిల్ అన్‌లెస్ యూ ట్రై టు ప్లే విత్ దెమ్ ఆర్ యూ ట్రై టు టీచ్ దెమ్ నథింగ్ విల్ గోనా వర్క్ ఔట్. సో, అదే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు. ఎక్కువ యాక్టివిటీస్ చేపిస్తూ ఉండండి. ఆడిపిస్తూ ఉండండి. బాండ్ పెంచుకోండి. సో, తర్వాత నేను మీకు కొన్ని టెక్నిక్స్ అయితే చెప్తాననమాట. చాలా 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 హెల్ప్‌ఫుల్ టెక్నిక్స్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో, ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి సెల్ఫ్ టాక్ అనమాట. సెల్ఫ్ టాక్ ఒకవేళ కిడ్‌కి పాయింటింగ్ లేదు, ఐ కాంటాక్ట్ లేదు, అసలు పిల్లలు మాట్లాడతలేదు. లైక్ 1 ఇయర్ నుంచి మనం ఇది స్టార్ట్ చేయొచ్చు. 1 ఇయర్, 1 ½ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చనమాట. ఏం చేస్తారంటే దీనికి ఎలాంటి మెటీరియల్ కూడా మనకు అవసరం ఉండదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో కుకింగే చేస్తున్నారనుకోండి. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండండి. ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండండి. అంటే నేను ఆయిల్ వేస్తున్నాను, తర్వాత జీలకర్ర వేస్తున్నాను, తర్వాత ఆవాలు వేస్తున్నాను, తర్వాత వెజిటబుల్స్ ఆనియన్ వేస్తున్నాను, టొమాటో ఏస్తున్నాను. అంటే ప్రాసెస్ ఏంటి వాళ్ళక్కడ వర్డ్స్ నేర్చుకుంటున్నారనమాట. ఆనియన్, టమాటో వేస్తున్నాను అనే వర్డ్, సాల్ట్, ఇంగ్రీడియెంట్స్ నేమ్స్ స్లోగా వర్డ్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏజ్ కొంచెం మనం ఇట్లాగే ప్రాక్టీస్ చేపిచ్చే కొద్దీ నేను వేస్తున్నాను 2 వర్డ్ సెంటెన్సెస్ అంటే ఫ్రేజెస్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేదిక్కడ? సో, అట్లా మనం ఇప్పుడు బయటకి వాకింగ్‌కి తీసుకెళ్లారనుకోండి. అక్కడ చూపించండి. కార్‌లొస్తున్నాయని, బస్సొస్తుందని, ఆటో వస్తుందని. నేనివన్నీ క్యాండీతో చేపిచ్చాను. నేను ఎన్ని షార్ట్స్ వేశానో మీరొకసారి వెళ్లి మీరు నా షార్ట్స్ గనక చూస్తే మీకు అందులో క్లియర్‌గా తెలుస్తుంది. తనకి ఎలా చేపించాను, ఎలా తను చెప్పగలుగుతుంది, అన్ని వర్డ్స్ ఎట్లా నేర్పించాను తనకి అని. తనకి నేను స్క్రీన్ ఆపేసి యాక్టివిటీస్ చేపిస్తే 1 మంత్‌లోనే తను చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఆల్‌మోస్ట్ లైక్ 100 వర్డ్స్ దాకా పైనే మాట్లాడిందనమాట. అందుకే నేను చెప్తుంది. సో, వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు రోడ్డు మీద సిగ్నల్స్ చూపిచ్చండి. తర్వాత బస్సులెళ్తున్నాయి, కార్‌లెళ్తున్నాయి. ఏది బస్సు, ఏది బైకు, ఏది కారు, ఏది స్కూటీ అవి చెప్పిస్తూ ఉండండి. షాప్స్ ఎట్టున్నాయి అవన్నీ ఇంకా మార్కెట్‌లో ఏమేమున్నాయి అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడలేకపోయినా కూడా వాళ్ళు చదు లెర్న్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు గ్రాస్ప్ చేస్తారు ఇన్ఫర్మేషన్‌ని. స్లోగా నిదానంగా మాట్లాడతారు.
ఇప్పుడు మనం చెప్పిన వెంటనే మాట్లాడలేరు కదా! సో, మాట్లాడకపోయినా కూడా అబ్జర్వ్ చేసి అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అండ్ నిదానంగా అది ప్రాక్టీస్‌లోకొచ్చేస్తుందనమాట. మీరు ఇలాగే కన్సిస్టెంట్‌గా గనక చేస్తూ ఉంటే, మీరు 1 మంత్‌లోనే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు. ఈ సెల్ఫ్ టాక్ అనేది స్టార్టింగ్‌లో కొంచెం సిల్లీగా, కామెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇది కనుక మనం చేపించగలిగితే మీరు ఫస్ట్ మీ పిల్లలకి వర్డ్స్, ఫ్రేజెస్ చాలా నేర్పించిన వాళ్ళవుతారు. సో, సెకండ్ టెక్నిక్ వచ్చేసి ప్యారలెల్ టాక్ అనమాట. ఇప్పుడు సెల్ఫ్ టాక్‌లో ఏంటి? మనం సంథింగ్ అంటే వి ఆర్ డూయింగ్ సంథింగ్ అంటే మనం కుక్ చేస్తున్నాము. ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. అంటే కొన్ని కొన్ని వర్డ్స్ చెప్పిస్తున్నాము. బట్ ప్యారలెల్ టాక్‌లో ఏంటంటే ఇప్పుడు కిడ్‌కి టాయ్స్ ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్స్ ఇచ్చాము. టవర్ బిల్డ్ చేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? పక్కనే కూర్చొని ఎంత బిగ్ టవర్ చేసావు. దిస్ ఈస్ అ బిగ్ టవర్ అండ్ టవర్స్‌కి యూజ్ చేసిన బ్లాక్స్. హే! ఆర్ యూ కీపింగ్ గ్రీన్ బ్లాక్? ఆర్ యూ కీపింగ్ యెల్లో బ్లాక్? ఇట్లా కలర్స్ అక్కడేమొస్తుంది వాళ్ళకి సెంటెన్స్ ఫ్రేజ్ ఒస్తుంది. ప్లస్ కలర్స్ ఒస్తాయి. అండ్ ఏది బిగ్, ఏది స్మాల్ అని తెలుస్తుంది. సో, ఇట్లా వర్డ్స్ అనేవి మనం ప్యారలెల్ టాక్‌లో పెడుతూ ఉండాలనమాట. సో, ప్యారలెల్ అంటే కిడ్ ఏదన్నా ఒక యాక్టివిటీలో ఎంగేజ్ అయ్యి ఉన్నప్పుడు, మనం వాళ్ళ దగ్గర కూర్చొని మాటలు చెప్తున్నట్టనమాట. సో, ఇది వచ్చేసి ప్యారలెల్ టాక్. సో, ఇక్కడేంటంటే మనం ఎక్కువ యాక్టివిటీస్ అక్కడ ఆ కిడ్ ఏమైతే ఆడుతున్నాడు కదా! ఆ యాక్టివిటీ గురించి ఎక్కువగా మాట్లాడాల్సుంటుంది ప్యారలెల్ టాక్‌లో. అండ్ నెక్స్ట్ థర్డ్ టెక్నిక్ వచ్చేసి చాయిసెస్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 2 ఆబ్జెక్ట్స్ ఇవ్వండి. అంటే కార్ ఒకటి తర్వాత ఏదైనా టాయ్ కానీ, బుక్ గాని. కార్ ఒకటి, బుక్ ఒకటి ఇట్లా 2 తీసుకున్నారనుకో ఆబ్జెక్ట్స్. మీరు అడగండి కిడ్‌ని. చాయిస్ ఇవ్వండి. ఏది కావాలి అని అడగండి. అసలు మాటలు రావట్లేదు, మాటలు లేదు, పాయింటింగ్ ఏమీ లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు కిడ్ ఐదర్ దానికల్లి చూడడం కానీ, లేకపోతే దానికల్లి చూపియటం కానీ ఏదో ఒకటి కంపల్సరీ చేస్తాడు. సో, అట్లా చేసినప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ బొమ్మని సెలెక్ట్ చేసుకున్నారని అనుకోండి. కార్ బొమ్మని సెలెక్ట్ చేసుకున్నారని అనుకోండి. ఇప్పుడు నేను 2 ఇలా పెట్టాను. కిడ్ కార్‌ని సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడు నేనేం చేస్తాను బుక్ తీసి పక్కన పెట్టేస్తాను. అండ్ కార్ తీసుకుంటాను. హే! యూ చోస్ ద కార్. దిస్ ఈస్ కార్ అండ్ ద కార్ ఈస్ ఇన్ యెల్లో కలర్. మీరు ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఇంగ్లీష్‌లో చెప్తే ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. తెలుగులో కావాలంటే తెలుగులో చెప్పొచ్చు. నేనైతే క్యాండీకి తెలుగులోనే ఎక్కువ చెప్పాను. ఎందుకంటే మనం ఇంట్లో ఫస్ట్ తెలుగు బాగా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి మనకి రెగ్యులర్‌గా కన్వర్జేషన్ తెలుగులోనే ఎక్కువ ఉంటది కాబట్టి అది తనకి ప్రాపర్‌గా ముందు అది అర్థం అవ్వాలని నేను మాక్సిమం పవరొచ్చింది. సో, నేను మాక్సిమం ఏంటంటే నేను తెలుగులోనే ఎక్కువగా చెప్పించాననమాట తనకి. సో, మీరు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. సో, కార్ తీసుకున్నావా? కార్ కలర్ ఏంటి చెప్పు? దిస్ ఈస్ ఎ యెల్లో కలర్ అండ్ కార్ ఫాస్ట్‌గా వెళ్తుంది అండ్ కార్ స్లోగా వెళ్తుంది. తర్వాత ద వీల్స్ ఆన్ ద బస్ అదుంది కదా! అది ద వీల్స్ ఆన్ ద కార్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. సో, ఇట్లా మనం మన క్రియేటివిటీని కొంచెం ఉపయోగించి అట్లా రైము నేర్పించొచ్చు, యాక్షన్స్ నేర్పించొచ్చు, వర్డ్స్ నేర్పించొచ్చు, ఫ్రేజెస్ నేర్పించొచ్చు, కలర్స్ నేర్పించొచ్చు. అండ్ ఇదంతా ఉన్నప్పుడు మీకు ఐ కాంటాక్ట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. మీకు మీ బేబీకి మధ్యలో బాండింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ చాలా ఉపయోగాలున్నాయి. సో, ఇదొచ్చేసి చాయిసెస్ టెక్నిక్ కదా! 3 టెక్నిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫోర్త్ టెక్నిక్ వచ్చేసి టాయ్ రీప్లేస్‌మెంట్ అన్నమాట. ఇదేంటంటే ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. కిడ్‌కి ఇష్టమైన ఫుడ్ కానీ, లేకపోతే టాయ్స్ కానీ ఏదైనా అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న టాయ్స్ కానీ, ఫుడ్ కానీ ఏదైనా కానీ పైన అందకుండా పెట్టండి. బట్ కనిపిస్తూ ఉండాలన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే కిడ్‌కి అది కావాలి కాబట్టి కంపల్సరీ వాళ్ళు పాయింటింగ్ చేయడమో, లేకపోతే అడగటమో ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఇది ఒక బెస్ట్ వే అన్నమాట పిల్లలకి నేర్పించడానికి. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే పిల్లలకి నేర్పించడానికి అండ్ పిల్లలు కమ్యూనికేట్ చేయడానికి. సో, ఈ టెక్నిక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు అది కొంచెం ఇదిగా తీసుకొని మీరు కిడ్ అడిగిన టాయ్ తీసుకొని ఆ టైంలో మళ్ళీ అంతా చెప్పడము, అంటే కలర్స్ చెప్పడము, లేదంటే ఆడిపించటము దానితోటి ఎప్పుడైనా సరే కిడ్ ఒపీనియన్‌కి గనక మనం హై వాల్యూ ఇచ్చాము అనంటే ఆటోమేటిక్‌గా కిడ్ మనం చెప్పింది కూడా వింటారనమాట. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందుకే నేనెప్పుడు చెప్పేది ప్యారలెల్ బాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది బాగా ఉంటే ఆటోమేటిక్‌గా మీకు పిల్లలు మాట్లాడేస్తారు. అసల క్యాండీకి నేను ఈ ప్రాసెస్ చేసినప్పుడు క్యాండీ ఫోన్ ముందు
తన ఫోన్ ఆపేస్తే మేము కూడా తన ముందు ఫోన్స్ యూజ్ చేయలేదనమాట. ఎందుకంటే మనం యూజ్ చేసినప్పుడే కదా వాళ్ళు కూడా అడిగేది. సో దీనికోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం త్యాగం చెయ్యాలి. 3, 4 మంత్స్ అప్పుడే వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వినగలుగుతాము. వాళ్ళతో బాగా ఆడుకోగలుగుతాము. అండ్ ముందు ఆ బాధ పోతుంది. అంటే వేరే పిల్లల్లాగా మన పిల్లలు మాట్లాడతలేదే అనే ఒక పెద్ద బాధ అయితే మనకి తల మీద నుంచి వెళ్ళిపోతుంది. అండ్ క్యాండీ అయితే అసలు ఎక్సలెంట్‌గా ఇప్పుడు ఇంతకు ముందు మీరు నా షార్ట్స్ చూసిన వాళ్ళు, నన్ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళైతే 'చిట్టి చిలకమ్మ' అయ్యని నేను చెప్తే తను చెప్పేది కదా! ఇప్పుడు 'జానీ జానీ యస్ పాప', 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్', 'చిట్టి చిలకమ్మ', 'దిస్ ఈస్ బిగ్ బిగ్ బిగ్' ఈ రైమ్స్ అన్నీ తనంతట తనే చెప్తుంది. అంటే కొంచెం ముద్దు ముద్దుగా చెప్తుంది. క్లియర్‌గా వర్డ్స్ లేవు. ఇంకా చిన్న పిల్లే కదా! 2 ½ ఇయర్స్. సో 3 ఇయర్స్‌కి బై ఏజ్ ఆఫ్ 3 ఇయర్స్ తన వర్డ్స్ కూడా చాలా క్లియర్‌గా ఉంటాయని అనిపిస్తుంది నాకు. అండ్ నేనైతే పౌడర్ యూజ్ చేస్తున్నాను కదా! బ్రెయినిఫై పౌడరు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీరింకా రెండో ఆలోచన లేకుండా తీసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా! రెండో ఆలోచన లేకుండా తీసుకోండి. నేను ఇంత స్ట్రాంగ్‌గా ఏ ప్రొడక్ట్ గురించి కూడా చెప్పలేదు. దీని గురించి చెప్తున్నానంటే నేను రిజల్ట్స్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ లింక్ కామెంట్స్‌లోనే పిన్ చేస్తాను. అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు మీరు. 3 మంత్స్, 4 మంత్స్ మనం వాడితే సరిపోతుంది. ఇంక తర్వాత ఇంక అవసరం లేదు. నేను చెప్పే ప్రాసెస్ అన్నీ చేపిస్తూ మీరు అది కూడా రోజుకి కొంచెం మిల్క్‌లో మిక్స్ చేసి ఇస్తే సరిపోతుంది. అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. మీకే తెలుస్తుంది. ఒక 3, 4 మంత్స్ వాడితే అసలు మీకు మామూలుగానే ఒక 10 డేస్, 15 డేస్ తర్వాతే మీకు రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి టాయ్ రిప్లేస్‌మెంట్ అయిపోయింది కదా! నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి టైమ్ డిలే అన్నమాట. టైమ్ డిలే అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు పిల్లలు మాట్లాడకపోతే మనం ఏం చేసేస్తాము, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. చాలా వర్డ్స్ చెప్పడము, చాలా రైమ్స్ చెప్పడము, చాలా ఫ్రేజెస్ చెప్పడము, స్టోరీస్ చాలా చెప్పడం అలా చేస్తాం. అది ఇంపార్టెంటే కమ్యూనికేషన్ పెంచడానికి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనం క్వైట్‌గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా మీరొక ఒక 1 వీక్ నుంచి ఏదన్నా ఒక రైమ్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 'చిట్టి చిలకమ్మ' అనే చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మీరు ఒక సెవెంత్ డేనో, ఎయిత్ డేనో మీరేం చేస్తారు, చిట్టి చిట్టి అని పాజ్ ఇవ్వాలి. పాజ్ ఇచ్చినప్పుడు బేబీ ఏం నేర్చుకుందో, అసలు గుర్తుపెట్టుకుందా లేదా అనేది మనకు అక్కడ అర్థమవుతది. మనం పాజ్ చేసినప్పుడు బేబీ రియాక్ట్ అయ్యి ఆ వర్డ్ పలకడానికి ట్రై చేస్తారనమాట. సో, అట్లా మనం చెప్పే దాని దగ్గర పాజెస్ ఇచ్చుకుంటూ వెళ్తే వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ టెక్నిక్స్ అన్నీ వినడానికి చాలా సింపుల్‌గా ఉంటాయి. బట్ వీటన్నిట్లికి కూడా పేషెన్స్ కావాలి అండ్ కన్సిస్టెన్సీ చాలా ఎక్కువగా ఉండాలి. కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఇవంతా సాధ్యమవుతుంది. మీరేం లేదు రోజుకి ఒక 1 అవర్ అట్లా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. మీకు చాలా మంచి రిజల్ట్స్ ఒస్తాయి. సో, టైమ్ డిలే టెక్నిక్‌లో మనమేంటంటే కిడ్‌కి ఛాన్సెస్ ఇవ్వాలన్నమాట కమ్యూనికేట్ చేయడానికి. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఇప్పుడైనా సరే అంతే క్యాండీతో హ్మ్, ఇప్పటికైనా సరే నేను అట్లా ఈ టెక్నిక్ నేనెక్కువ ఫాలో అవుతాను. అందుకే నేను చెప్పాను లాస్ట్ టెక్నిక్ ఈస్ మై ఫేవరెట్ అని. టైమ్ డిలే టెక్నిక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. బట్ అంతకన్నా ముందేంటంటే మీరు ఒక 6 డేస్, 5 డేస్, 7 డేస్ కంటిన్యూ‌గా చెప్తూ ఉండి ఆ తర్వాత ఎయిత్, నైన్త్ డే నుంచి ఇంకా మీరు స్టార్ట్ చేయొచ్చనమాట. పాజ్ ఇవ్వటము, లేకపోతే చిట్టి చిలకమ్మ చెప్పానంటము, 1, 2, 3 చెప్పానంటము. అండ్ ఆల్ఫాబెట్స్ చెప్పానంటాం. నేనైతే క్యాండీకి 1, 2, 3 ఎలా చెప్పానో తెలుసా అండి? 1, 2, 3, 4, 5 ఇట్లా నేర్పించాను. నేనైతే విత్ ఫింగర్స్ చూపిస్తా నేర్పించాను. తన చెయ్యి తీసుకొని తన ఫింగర్స్‌నే కౌంట్ చేస్తా చూపించాననమాట. సో, ఫస్ట్ నేను క్యాండీకి నంబర్స్ అయితే నేను అలాగే నేర్పించాను. ఎందుకంటే నేను తన చెయ్యి పట్టుకున్నప్పుడు ఒకటి టచ్ ఉంటది. అండ్ ఆటోమేటిక్‌గా ఐ కాంటాక్ట్ ఉంటది. ఎందుకంటే తన ఫింగర్స్‌నే నేను ఇది చేస్తున్నాను కాబట్టి. తనని ఎదురుగా కూర్చోబెట్టుకొని నేను కౌంట్ చేస్తున్నాననుకోండి తనెక్కడో చూస్తదనమాట. సో, ఆ టచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, నేను ఈవెన్ బాడీ పార్ట్స్ అయినా ఇలా తన ఫేస్‌లో ఉన్నవే టచ్ చేస్తాను. మనం అలా టచ్ చేసినప్పుడు ఏంటంటే బ్రెయిన్ ఆటోమేటిక్‌గా కాన్షియస్ అయిపోయి అటెన్షన్ వచ్చేస్తదనమాట. సో, అందుకని నేను అట్లా చేపిస్తూ ఉంటాను. అండ్ నేను ఐ థింక్ ఆల్‌మోస్ట్ అన్ని టెక్నిక్స్ అయితే కవర్ చేశాను. అండ్ టాప్ 5 బెస్ట్ టెక్నిక్స్ ఇవి. ఇవి గనక మీరు ఫాలో అవుతూ స్క్రీన్ గనక ఆపేస్తే మీరు 1 మంత్‌లో ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. 100% నాది గ్యారంటీ. అండ్ మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకుంటే, ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే నన్ను కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి మీరు. అక్కడి నుంచి కాల్ చేస్తే నేను మాట్లాడతాను మీతోటి. ఆహ్, మీకేం డౌట్స్ ఉన్నా కానీ, ఏదన్నా అడగాలని అనుకున్నా కానీ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను. అండ్ కొంచెం మోటివేషన్‌గా కూడా ఉంటది మీకు. సో, అలా అనుకున్న వాళ్ళందరూ మీరు అక్కడి నుంచయితే నాకు కాల్ చేయొచ్చు.
ఆహ్, అండ్ ఛానెల్‌కి కొత్తగా వచ్చినోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక మీదట వెయిట్ లాస్ వీడియోసు, టోడ్లర్ యాక్టివిటీస్ అండ్ అగైన్ ఇలాంటి ఆటిజం కానీ, స్పీచ్ డిలేకి గాని రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అండ్ ప్లే స్కూల్ స్నాక్స్ ఏమేమి పంపిస్తున్నాననేది షార్ట్స్‌లో రిలీజ్ చేస్తున్నాను. మీరు అక్కడి నుంచయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. నాకు తెలిసినంత. అందుకని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది. దాన్ని టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ఫేస్‌బుక్‌లో మాత్రం ఫాలో అవ్వటం మర్చిపోకండి. అండ్ వీడియోనైతే లైక్ చేయండి. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ ఉంటుంది కాబట్టి ఒక వీడియో చేయడానికి వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.